ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మాట్లాడొస్తాను సార్. సార్ మీరు మమ్మల్ని చంపేస్తారని అన్న చెప్పాడు. మీరు అలా చెయ్యరుగా? లేదు. అఫ్జల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యగారితో మాటలు ఇవి వయసుకు తగ్గట్టు మాట్లాడవయ్యా. రండి, వచ్చి క్లీన్ చేద్దాం రండి. రమేష్ చూసుకో, మీరు రండి రా. అంతా రెడీయా? రెడీ సార్. వెళ్ళండి, వెళ్ళి క్లీన్ చేయండి. మనకు డబ్బిచ్చి వాళ్ళు చేస్తున్న తప్పుని కప్పిపుచ్చాలని చూస్తున్నారా? అలా ఏంటుందా అన్న? తెలీదురా. ఓ 30 గంటలో పని పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు కంట్రోల్ రూమ్కి చెప్పేయండి. సార్, ఊళ్ళో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్. మీ సేఫ్టీ కోసమే సార్ మేము ఇంత రిస్క్ తీసుకుంటున్నాం. 10 రోజుల్లో 3 ATMలో దొంగతనం చేశారు. ఇలాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రశాంతంగా ఉండలేరు. మేము చెడ్డ పేరు తీసుకొని మీకు మంచి చేస్తున్నాం. వాళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చినా మనం తీసుకోకూడదురా. వాళ్ళు మనల్ని ఇంకెందుకు ఇక్కడికి తీసుకొచ్చారా? కాదురా నువ్వు. రే అన్నా, మన బ్యాగులు మన బట్టలన్నా. వాళ్ళన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారా? లేదన్నా, మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా. ఉండన్నా, నేను ఆయన్ని వెళ్ళి అడిగొస్తాను. సార్ మీరు ఏమైంది? ఉండండి, ఏం జరిగిందో చూసేస్తాను. ఎంత పని చేసావు? గుర్తుందా? నిన్నెవరు కాల్చమంది? అయ్యా, కొంచెం బారిపోతున్నాడు. ఇంకేం చేయమంటారు చెప్పండి. ఎంత పని చేశారు సార్? హలో చంద్ర. సార్, లోపలికి వెళ్ళండి. పోలీస్ ఆపరేషన్ జరుగుతోంది. ఎవరు బయటికి రాకూడదు. మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా. లైట్ ఆఫ్ చేయండి. నేను అన్ని సెట్ చేసి వచ్చేవరకు ఏమీ చేయొద్దని చెప్పాను కదా. స్టేషన్ బాగుంది సార్. ప్రణవం సార్. స్టేషన్ తుపాలు ఎప్పుడు సార్ కరెక్ట్గా పనిచేసాయి. ఊరికే లెక్క చూపించడానికి వాటిని తీసుకొచ్చారు. ప్రణవం సార్. ప్రణవం సార్. ప్రణవం సార్. ఏం చేయొద్దు. హాస్పిటల్కి తీసుకెళ్తా సార్. ఏం కాదు, నీకేం కాదు. ఏంటి సార్ ఏదో సౌండ్ వచ్చింది? అది తెలుసుకుని నువ్వేం చేస్తావా? ఇంటికి వెళ్ళాలని లేదా? పప్పు ఏం కాదురా, నీకేం కాదు. నీకేం కాదు సార్. హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడచ్చు. హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడచ్చు సార్. సార్ తీసుకెళ్తా కదా సార్. ప్లీజ్ సార్, కాపాడండి సార్. సార్ ప్లీజ్ సార్, తీసుకెళ్తా కదా. ఏ తప్పు చేయలేదు, మనకేం కాదని చెప్పావు కదన్నా. ఎందుకలా ఇలా అయింది? ఏం కాదు. దీనికన్నా జైల్లో ఉంటే ప్రాణాలతో ఉండేవాళ్ళం. సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతాడు సార్. సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. సార్ ప్లీజ్ సార్, చిన్న పిల్లాడు సార్. హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతాడు సార్. పాడు తీసుకెళ్దాం. హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏంటి సార్, హ్యాండ్ కప్స్ వేయలేదా? చెప్పే కదా వెళ్ళాను. మాకు ఇదే పని అనుకుంటున్నావా? నీలాగా ముందు మంది సార్ హాస్పిటల్కి వెళ్ళిపోదాం. హాస్పిటల్కి వెళ్తే నీకేం కాదు. సార్ నీకేం కాదు. సార్ సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. ప్లీజ్ సార్. ఏంటి సార్ అలా చూస్తూ ఉంటారు సార్? సార్ నీకేం కాదు. నీకేం కాదు. అసలు ఏమీ లేని చిన్న విషయాన్ని పెద్ద చేసుకుంటున్నాను. సార్ తమ్ముడు, చూడరా. తమ్ముడు చెయ్యడు. నీకేం కాదు. చెయ్యు చెప్తా.
సార్ హాస్పిటల్ ఏం లేదు ఊరికి ముందు సార్ ముందు హాస్పిటల్ తీసుకెళ్తాను కాల్ చేస్తారన్నా ముందు నువ్వు పర్స్ వేసుకో తర్వాత తీసుకెళ్తాం అయిపోయింది కాల్పోరన్నా మిమ్మల్ని కాల్ చేస్తారన్నా కేకేం తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాను. మాట్లాడమన్నారు, మాట్లాడాను. కొట్టమన్నారు, కొట్టాను. మీరు చంపేసి నన్ను తీసుకెళ్లి ఊరేయమన్నారు, ఊరేశాను. ఇప్పుడు ఇది కూడా చేస్తాను. ఓ రోజు పట్టుబడతాం. ఆ రోజు వస్తుంది. అప్పుడు నేను మాట్లాడతాను, చెప్తారు కానీ. వెళ్ళి చూడు. మోకాలకు దెబ్బ సరే, తగిలింది పో. సార్. ఏ చంద్ర, టార్చ్ వాడికి ఇవ్వు. ఏ పోరా, లోపలికి వెళ్ళి చూడు. పో. ఇంకో టార్చ్ ఎక్కడ? ఏ గోపి, సార్. ఇట్రా. ఈ టార్చ్ తీసుకెళ్ళు. ఇంతకు మించి మీరు వెళ్ళలేరు, వచ్చేయండి. సార్ ఆ బిల్డింగ్ పైకి చూస్తాను. ఇందులో ఎంతసేపు అని దాక్కుంటారా? మీరుగా వచ్చేస్తే మంచిది, లేదంటే దీన్ని తగలబెట్టైనా మిమ్మల్ని పట్టుకుంటాం. సార్ వెళ్తాను సార్, వెళ్తాను. ఏ ఇటు. ఇక్కడెవరూ లేరు సార్. నేను అటువైపు వెళ్తాను. వాళ్ళు నన్ను తరువుకుంటూ వస్తారు. అప్పుడు నువ్వు ఎవరికంటా పడకుండా ఇటు నుంచి పారిపో. కూతురా కలిసి వెళ్దాంరా. ఇక్కడ ఏం జరిగిందో అందరికీ చెప్పాలరా. అందుకు మళ్ళీ ఒక్కరైనా బతుకుండాలి. లేదురా మనకేమీ కాదు, నువ్వు వెళ్ళరా, మనమిద్దరము ఉంటాం. సార్ ఎక్కడున్నాడో కనిపించట్లేదు. ఇంకెక్కడ కనిపిస్తాడాయా? సార్ మీరు రెడీగా ఉండండి. వెళ్ళి పట్టుకో, వదలదు. అయ్యా అటువైపు ఎక్కి దిగితే హైవే పట్టుకోలేం. వెళ్ళండి సార్. వాళ్ళు ప్రాణాలతో తప్పించుకున్నారు, మనం చేస్తాం. సార్
పిస్టల్ లేకపోతున్నారు సార్. ఆగిరా రై రై ఆగో పాండు పాండు రేయ్ నన్ను నమ్మి రారా. నమ్మే కదా వచ్చాం. ఏం చేశారు? చిన్నపిల్లడు మాకేం జరగకుండా చూసుకుంటారని ఎంతో నమ్మాడు. చంపేశారు కదా సార్. నేను చేయలేదు కదరా. చేయనిచ్చారు కదా. రే ఆల్రెడీ ప్రాబ్లం అయిందిరా. ఇంకా నేనేం చేశాను సార్? మీరు వచ్చారని వదిలేశాను. రమేష్, తేలిగ్గా ముగించాల్సిన విషయం పనిది లేకుండా గందరగోళం చేసేవి కదా. సార్ 2 లేచినాయి అయ్యా. సార్ అవును సార్, ఆయన కొంచెం దూరంగా ఉన్నారు సార్. సార్ సరే సార్, పూర్తిగా చెప్తాను సార్. దీన్ని తీసి పక్కన పడేయండి. అన్న ఇది పడుకోండి. కృష్ణమూర్తి సార్తో చెప్పాలా? వద్దు, నేను మాట్లాడతాలే. 3 పూర్తయ్యా? 2 పూర్తయ్యాయి. ఇంకో కంట్రోల్ చెప్దామా సార్? వద్దొద్దు సార్, ఇంకో ముఖ్యమైన మ్యాటర్ ఉంది, అది కూడా పూర్తయ్యాక చెప్దాం. ఇప్పుడు కూడా చేతిలో తుపాకీ పట్టుకునేగా పిలుస్తున్నారు. ఇప్పుడు నా చేతిలో తుపాకీ లేదురా. రారా రా, బయటికి రా. పాండు రే, నిన్నేం చెయ్యను రా. పాండు బయటికి రారా, కనీసం నిన్నైనా కాపాడుతాను రా. భయపడకు రారా. రే నిన్ను ప్రెస్ ముందుకు తీసుకెళ్ళి నిలబెడతాను. చెప్పాల్సినవన్నీ అక్కడ చెప్పు. ఏమొచ్చినా చూసుకుందాను రా. రారా. తుపాకీ వేసి చేయి తీయండి. కాల్చరా, కాల్చేసాడు. కాల్చరా. నేను ప్రాణాలతో ఉండడానికి మిమ్మల్ని కాల్చాలా సార్? వద్దు సార్. మీరు చెప్పారనే కదా సార్ ఊరికి వెళ్ళకుండా స్టేషన్ని క్లీన్ చేసాం. ఎందుకు సార్ మోసం చేశారు? నేను నిన్ను ఇప్పుడు కూడా తుపాకీ లేదని అబద్ధం చెప్పేగా రప్పించారు. నిన్ను కాల్చడానికి కాదురా, నా సేఫ్టీ కోసం. ఇవ్వు. అది నీకొద్దు, ఇచ్చే. పాండు సార్ నన్ను వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. సార్
సార్ తుపాకీ కింద పడండి, నేను పడేస్తాను. నన్ను వెళ్ళివ్వండి సార్, ప్లీజ్ సార్. నేను పడేస్తాను సార్. నన్ను నమ్మరా వెళ్ళివ్వండి సార్, ప్లీజ్ సార్. పాండు నా మాట పాండు, నేను చెప్పేది అర్థం చేసుకో పాండు. సార్ చంద్రాన్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పు చంద్ర. రెండు పూర్తయ్యాయి సార్. ప్రెస్కి చెప్పేయమంటారా సార్? చెప్పే. ఏటీఎం దొంగల్ని పట్టుకోవడానికి జరిపిన కాల్పుల్లో ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి చనిపోయాడని ఫోకస్ చేయమని చెప్పు. ఆ కుర్రాల మీద సింపతి మాత్రం రాకూడదు. అలాగే చేస్తాను సార్. తన పెళ్లి ఫోటో ఒకవైపు వేసి ఇప్పుడు తన భార్యాపిల్లలు ఏడుస్తున్న ఫోటో ఇంకోవైపు వేసామంటే అందరూ కృష్ణమూర్తి గురించే మాట్లాడుకుంటారు సార్. ఛానల్స్లోనూ వాళ్ళ ఫ్యామిలీ ఏడ్చేదాన్ని కవర్ చేసి పోలీసులకు భద్రత ఉందా లేదని ఒక డిబేట్ పెట్టమన్నాం సార్. అలా చేయమంటారా సార్? అలాగే చెయ్యి. సరే సార్. మళ్ళీ అవసరం వస్తే నీకు కబుర్ చేస్తాను. మంచిది సార్. విచారణ ఒక నేరాన్ని రుజువు చేయడానికి చేసేది. కానీ ఇక్కడ క్రూర మృగాల్లా చట్టానికి వ్యతిరేకంగా మానవత్వం అనేదే లేకుండా విచారణని ఒక నేరంగా మార్చిన అధికారులు, వాళ్ళని ఎదిరించలేని సామాన్యుల బలహీనత. ఆ రోజు వాళ్ళ అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఈరోజు ఈ సినిమా ద్వారా ప్రపంచం మొత్తం వింటోంది. మానవత్వం కలిగిన మంచి మనసున్న హృదయాల్లో ఇది శాశ్వతంగా మిగిలిపోతుంది. అందుకు నేను సంతోషిస్తున్నాను.